రైట్. ఓకే. ఇంతకుముందు క్లాసెస్లో రియాక్ట్ కంపోనెంట్ని ఎలా తయారు చేయాలి, అలాగే కంపోనెంట్కి సిఎస్ఎస్ స్టైల్స్ ఎలా అప్లై చేయాలనేది చూసాం. ఇప్పుడు ఫంక్షనల్ కంపోనెంట్ని ఎలా తయారు చేయాలో చూస్తాం. ఓకే. సో ఫంక్షనల్ కంపోనెంట్కి ఇప్పుడు ఇంతకుముందు మనం తయారు చేసినటువంటి బేసిక్ కంపోనెంట్కి డిఫరెన్స్ ఏంటంటే ఫంక్షన్స్ ఆర్ డైనమిక్. మీకు జావాస్క్రిప్ట్ తెలిసినట్లయితే ఫంక్షన్స్ అనేవి డైనమిక్. సో వాటిని ఎక్కడ కావాలంటే అక్కడ కాల్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు కాల్ చేసుకోవచ్చు. అండ్ బేస్డ్ ఆన్ ది ఆర్గ్యుమెంట్స్, మనం పాస్ చేసే ఆర్గ్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని బేస్డ్ ఆన్ ది ఆర్గ్యుమెంట్స్ మనకు అవుట్పుట్ డిఫరెంట్ అవుట్పుట్ తీసుకోవచ్చు. సో ఇటువంటివన్నీ కూడా మామూలుగా ఇంతకుముందు క్లాస్లో తయారు చేసినటువంటి రెగ్యులర్ బేసిక్ కంపోనెంట్లో మనం ఏం చేయలేము. వెరాజ్ ఫంక్షనల్ కంపోనెంట్లో ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే ఉందో డైనమిక్గా కంటెంట్ క్రియేట్ చేయడం కానీ, రీయూజబిలిటీ కానీ ఇవన్నీ కూడా చేయొచ్చు. ఓకే. సో ఫంక్షనల్ కంపోనెంట్ అంటే ఏమిటి, ఎలా తయారు చేస్తాం, లెట్స్ సీ. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నేను రాస్తున్నాయని కూడా ES6 సింటాక్స్, జావాస్క్రిప్ట్ ES6లో రాస్తున్నాను. ఎందుకంటే ఇది ఫ్యాట్ యారో అంటారు, యారో ఫంక్షన్స్ అంటారు. అండ్ తర్వాత ఇక ముందు రాయబోయేది కూడా ఈ క్లాసెస్లో రాయబోయేదంతా కూడా ES6. ఎందుకంటే మీకు జావాస్క్రిప్ట్ తెలుసు, ES6 వరకు కూడా తెలుసు అనే అజంప్షన్ తోటి చెప్తున్నాను. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్లో అడగొచ్చు. సో ఇప్పుడు రాసేదంతా కూడా ES6. ఓకే. సో ఒక కంపోనెంట్ తయారు చేసాం, ఒక ఫంక్షనల్ కంపోనెంట్ తయారు చేసాం. ఓకే. కంట్రోల్ S టు రీలోడ్. సారీ, ఫంక్షనల్ కంపోనెంట్ మీకు ఇక్కడ రెండర్ మెథడ్లో look at here must be enclosed within arrow brackets or angular brackets. HTML బ్రాకెట్స్ ఉన్నాయి కదా, మీరు ఎంక్లోజ్ చేయాలి వీటిని. కంట్రోల్ S. రైట్. ఓకే. కంపోనెంట్ క్రియేట్ అయింది అండ్ రూట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాంట్లోకి ఇంజెక్ట్ అయింది. సారీ, దిస్ ఈజ్ కార్డ్. ఓకే. కంపోనెంట్ని క్రియేట్ చేయగలిగాం. నౌ సింగిల్ లైన్ సింటాక్స్ ఉన్నప్పుడు మనకి ఇక్కడ యారో ఫంక్షన్స్లో కర్లీ బ్రేసెస్ అవసరం లేదు, అంటే రిటర్న్ కీవర్డ్ అవసరం లేదు. బట్ ఇప్పుడు నేను మల్టీ లైన్ కోడ్ రాయబోతున్నాను కాబట్టి కంపల్సరీగా కర్లీ బ్రేసెస్ అవసరం అవుతాయి అండ్ రిటర్న్ కీవర్డ్ కూడా అవసరం అవుతుంది. అండ్ ఇదంతా కూడా మీకు ES6 తెలుస్తాయి. ఓకే. ఇప్పుడు నేను మల్టిపుల్ కంపోనెంట్స్ని క్రియేట్ చేయబోతున్నాను బేస్డ్ ఆన్ ది ఈ సింగిల్ ఫంక్షనల్ కంపోనెంట్ ద్వారా డైనమిక్గా ఒకటి కంటే ఎక్కువ కంపోనెంట్స్ని క్రియేట్ చేయబోతున్నాను. ఓకే. దానికంటే ముందుగా ఇప్పుడు హలో వరల్డ్ స్థానంలో డైనమిక్గా కంటెంట్ని ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే ఈ ఫంక్షనల్ కంపోనెంట్ ద్వారా. అగైన్ మళ్ళీ చెప్తున్నాను, ఇదంతా కూడా ES6 మీకు తెలుసు అని మాత్రమే చెప్తున్నాను. ఒకవేళ మీకు ES6 తెలియకపోయినా, జావాస్క్రిప్ట్ తెలియకపోయినా మేబీ మీకు అర్థం కాకపోవచ్చు. ఓకే. అండ్
Control S to save and reload. Okay, look at here. This is first component, content. సో కాంపోనెంట్లో ఉన్నటువంటి ఏదైతే కంటెంట్ ఉందో దాన్ని డైనమిక్గా క్రియేట్ చేయగలిగాం. సో ఇప్పుడు మల్టిపుల్ కాంపోనెంట్స్ని తయారు చేయాలి అంటే బేస్డ్ ఆన్ ది సింగిల్ ఫంక్షనల్ కాంపోనెంట్ నుంచి మల్టిపుల్ కాంపోనెంట్స్ అండ్ డైనమిక్ కంటెంట్ని ఎలా క్రియేట్ చేస్తాం. సో మీకు ఈ యారో ఫంక్షన్స్ తెలిస్తే సింగిల్ లైన్ కాకుండా మల్టీ లైన్ రాయాల్సి వచ్చినట్లయితే కర్లీ బ్రేసెస్ అవసరం అవుతాయి. అండ్ ఒకవేళ రిటర్న్ చేయాల్సిన అవసరం వస్తే రిటర్న్ కీవర్డ్ అవసరం అవుతుంది. అదే సింగిల్ లైన్ సింటాక్స్ కనుక అయితే మీరు రిటర్న్ కీవర్డ్ కూడా రాయాల్సిన అవసరం లేదు. ఒకవేళ రిటర్న్ చేయాల్సిన అవసరం ఉండి అంటే ఈ ఫంక్షన్ సంథింగ్ రిటర్న్ చేస్తే ఆ రిటర్న్ కీవర్డ్ని కూడా రాయాల్సిన అవసరం లేదు. డిఫాల్ట్గా వితౌట్ అది రిటర్న్ చేస్తుంది. సింగిల్ లైన్ సింటాక్స్ అయినట్లయితే. మల్టీ లైన్ సింటాక్స్ అయినట్లయితే కంపల్సరీగా మీరు ఒకవేళ ఈ ఫంక్షన్ సంథింగ్ రిటర్న్ చేయాల్సిన అవసరం ఉంటే రిటర్న్ కీవర్డ్ని వాడాలి. ఓకే, రైట్. ఇంతకుముందు సింటాక్స్కి ఇప్పుడు సింటాక్స్కి ఈ తేడా ఏమీ లేదు. బట్ మల్టీ లైన్స్ ఉన్నప్పుడు యారో ఫంక్షన్లో మల్టీ లైన్ ఉన్నప్పుడు కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేస్తాం అండ్ రిటర్న్ కీవర్డ్ వాడతాం. అదే సింగిల్ లైన్ సింటాక్స్ అయినట్లయితే మీది ఈ కర్లీ బ్రేసెస్ కానీ రిటర్న్ కీవర్డ్ కానీ అవసరం లేదు. దట్స్ ఇట్. ఓకే, ఇప్పుడు మరోసారి రెండర్ చేసినట్లయితే ఎటువంటి మార్పు ఉండదు. సేమ్. ఓకే, రైట్. నౌ ఇంతకుముందు క్లాస్లో చెప్పినట్టు గుర్తు, ఒకవేళ చెప్పకపోతే మళ్ళీ చెప్తున్నాను. రియాక్ట్ డామ్ డాట్ రెండర్ మెథడ్లో మనం రెండర్ చేసేటువంటి కాంపోనెంట్ ఒకటి కంటే ఎక్కువ కాంపోనెంట్లు రెండర్ చేయాల్సిన పరిస్థితి వస్తే కంపల్సరీగా సింగిల్ కాంపోనెంట్లో లేదా సింగిల్ ట్యాగ్లో మాత్రమే రెండర్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఎర్రర్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, ఎర్రర్ త్రో చేస్తుంది. అంటే ఇప్పుడు ఇది కాంపోనెంట్, రైట్? ఇలాగే దీన్ని కాపీ చేసి వన్ మోర్ టైం అండ్ వన్ మోర్ టైం అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏంటి 3 times మనకు రెండర్ అవ్వాలి. ఈ కంపోనెంట్ ఏదైతే ఉందో అది 3 times రెండర్ అవ్వాలి అవుతుంది. బట్ ఇక్కడ ఎప్పుడైనా సరే రెండర్ చేసేటప్పుడు మల్టిపుల్ కాంపోనెంట్స్ ఉన్నట్లయితే ఆ మల్టిపుల్ కాంపోనెంట్స్ అన్నీ కూడా సింగిల్ కాంపోనెంట్లో ఉండాలి. అంటే మనం జనరల్గా HTML రాసేటప్పుడు ఒక డివ్ తీసుకొని దాంట్లో ఇంకొక డివ్ లేకపోతే పారాగ్రాఫ్ H1 H2 ఇలా పెట్టుకుంటూ పోతాం కదా. ఒక ర్యాపర్ అంటూ ఉంటుంది కదా, కంటైనర్ అంటూ ఉంటుంది కదా. సేమ్ కాన్సెప్ట్, ఒక కంటైనర్ ఉండాలి. అంతేగాని మల్టిపుల్ కాంపోనెంట్స్ని ఒకేసారి రెండర్ చేయడం కుదరదు. దీన్ని కవర్ చేస్తూ ఒక కంటైనర్ ఉండాలి. మల్టిపుల్ కాంపోనెంట్స్ని అలౌ చేయదు. ఓకే, రైట్. సో ఇప్పుడు మీరు రెండర్ చేసినట్లయితే ఎర్రర్ త్రో చేస్తుంది. సో రెండర్ అవ్వలేదు. సో దానికోసం ఏం చేయాలంటే ఒక కంటైనర్ కావాలి. సో div begin div end. Okay, save and render. Look at here. సో 3 కాంపోనెంట్స్ని ఇంజెక్ట్ చేయగలిగాం. క్లియర్? అండ్ కంటెంట్ యొక్క దీంట్లో ఉన్నటువంటి కంటెంట్ ఏదైతే ఉందో 3 అన్నీ కూడా సేమ్. దిస్ ఈజ్ ఫస్ట్ కాంపోనెంట్ కంటెంట్, దిస్ ఈజ్ ఫస్ట్ కాంపోనెంట్ కంటెంట్ అని చెప్పు సేమ్ కంటెంట్ ఏదైతే ఉందో అదే ప్రింట్ అయింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే
article 2, this is article 1, this is article 3. Okay, now re-render. Now look at the content, article 1, article 2 and article 3. సో ఇక్కడ మీరు పాస్ చేసే ప్రాపర్టీస్ లేదా ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్, ఇక్కడ నిజంగా చెప్పాలంటే ఇక్కడ నుంచి మీరు పాస్ చేస్తుందంటే ఒక ఆబ్జెక్ట్ని పాస్ చేస్తున్నారు. కొంచెం ఇన్డెప్త్గా చెప్పాలంటే నేను ఒకే క్లాస్లో అర్థం కాదు కనుక లెంగ్త్ అవుతుంది కాబట్టి బ్రీఫ్గా చెప్తున్నాను. సో ఇక్కడ నుంచి మీరు పాస్ చేసే ఏ ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ నుంచి దాన్ని ఈ కంపోనెంట్ ఏదైతే ఉందో ఆ కంపోనెంట్ యాక్సెస్ చేయగలుగుతుంది. అండ్ అగైన్ ఇక్కడ నేను వాడుతుంది డీస్ట్రక్చరింగ్. సో ES6లో ఇంట్రడ్యూస్ చేసినటువంటి డీస్ట్రక్చర్ అంటారు దీన్ని. ఓకే, సో ఆధార్ వికాస్ and other. So Control S to reload the browser. Right, see article 1 written by Vikas, article 2 written by Srinivas and article 3 written by Bharadwaj. Okay, so ఒక మామూలు బేసిక్ కాంపోనెంట్ చేయలేని పనులు ఫంక్షనల్ కాంపోనెంట్ ద్వారా చేయగలుగుతాం. సో ఇప్పుడు నేను చెప్పేది ఇదంతా కూడా ES6లో ఎక్స్ప్లెయిన్ చేసింది. మీకు అర్థమవుతుందా అర్థం కావట్లేదంటే బేస్డ్ ఆన్ యువర్ నాలెడ్జ్. జావాస్క్రిప్ట్ తెలుసా, దాంట్లో కూడా ES6 తెలుసా అనే దాన్ని బట్టి ఉంటుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు అడిగినట్లయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.